ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 24 వచనం. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. కొన్ని సామెతలు మనకి చాలా విచిత్రంగా ఉంటాయి కదా. సోమరి తన చేతిని పాత్రలో ముంచగలడంట. అంటే తీసుకోవాలి, తినాలి, త్రాగాలి అనే ఆశతో ముంచుతాడు. కానీ అతని సోమరితనం ఉన్నత స్థాయికి వెళ్ళిపోద్దంటే ముంచినవాడు పైకి తీయలేకపోతా ఉంటాడు. ఎవరైనా వచ్చి తీసి పెడితే బావుండు అన్నట్టు ఎదురు చూస్తాడు. అంటే సోమరితనానికి గనక చోటిస్తే అది ఎంత దాకా తీసుకెళ్తదంటే దాని అర్థం అదనమాట. సో, సోమరితనానికి చోటివ్వద్దు. ఒక పెద్దాయన ముగ్గురు సోమరిపోతుల్ని చూసి మీకు హెల్ప్ చేస్తాను, రేపు నా దగ్గరికి రండి అన్నాడట. అయితే మొదటి సోమరాయన అన్నాడంట, నేను సగం దూరం వస్తాను, మీరు సగం దూరం రండి అన్నాడంట. రెండో సోమరుడు అన్నాడంట, నేను పావు దూరం వస్తాను, మీరు ముప్పావు దూరం వచ్చేయండి అన్నాడంట. మూడో సోమరుడు అన్నాడంట, నేను ఆ మాత్రం కూడా రాలేను, మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే నా దగ్గరికి వచ్చి ఇవ్వండి అన్నాడంట. అలా చాలామంది తమ సోమరితనంతో ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటా ఉంటారు. ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉంటారు. దేవుని కార్యాల విషయంలో సోమరిగా ఉండొద్దు, చురుకుదనం కలిగి ఉండు. మరి సోమరితనం ఎంత దిగజార్చేస్తదంటే నీ చేతికొచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవించకుండా చేస్తది.